ఎక్స్క్యూజ్ మీ, శివ అంటే మీరే కదూ? అవును. నా పేరు ఉమాదేవి, లాయర్ని. తీసుకోండి. ఏంటండి ఇది? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారు? మీ ఆవిడ శ్వేత మీ నుండి విడాకులు కోరుతూ ఇచ్చిన నోటీస్. శ్వేత, నాకు విడాకులు నోటీసా? ఏంటిది? నువ్వు చేసిన ద్రోహానికి నేను ఇస్తున్న జవాబు. నీకు విడాకులు కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. నా బిడ్డ నాకు ఇచ్చే. నీ బాబు నా బాబు కావాలనే నీతో ఈ తాడు కట్టించుకుంది, నిన్ను కొంపలో ఉంచింది, కాపురం చేసినట్టు నటించింది. ఏ కోర్టులో అయితే నన్ను నా బిడ్డని వేరు చేశావో అదే కోర్టులో నిన్ను నీ బిడ్డని విడదీయడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సాక్ష్యాలా? వీళ్ళక్కన ఎత్తికెళ్లినప్పటి నుంచి అడుగడుగున అవమానాలు భరించలేక వీళ్ళ కుటుంబమే నాశనం అయిపోయిందని, ఆఖరికి హంతకుడిగా జైలు నుంచి తిరిగొచ్చాక కూడా నీ బుద్ధి మారలేదని, నువ్వు రోజు తప్పతాగొచ్చి నన్ను కొడుతున్నావని, నన్ను నా బాబుని నానా హింసలు పెడుతున్నావని లేనిపోనివన్నీ కల్పించి కోర్టులో చెప్తాను. ఏ కోర్టులో అయితే లీగల్ గా నీ బిడ్డని పొందావో అదే కోర్టులో బాబుని నేను సొంతం చేసుకుంటాను. నిన్ను జైలుకి పంపిస్తాను. శ్వేత, అన్యాయం. తండ్రికి బిడ్డను దూరం చేయటం కాదు, ఒక హంతకుడి నీడ బిడ్డ మీద పడకూడదని దూరం చేస్తున్నాను. గెట్ అవుట్. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నా నా బిడ్డ చచ్చినట్టే. అనుకోకుండా వచ్చాను. అంతా విన్నాక నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు అతన్ని రాక్షసుడు అనుకుంటున్నారు. అది నిజం కాదని చెప్పించడానికి ఆ అయ్యప్ప స్వామి నన్ను ఇక్కడికి పంపించాడేమో. అమ్మ శ్వేత, అతన్ని పిలువమ్మా. బాబు శివ. వాడితో ఒక్క మాట మాట్లాడినా ఆ రోజు నీ వల్ల మా నాన్న చనిపోయినట్టే ఈ రోజు నేను చావాల్సి వస్తుంది. అమ్మ శ్వేత, నీకు లాయర్ గారికి కాదు, నిజం తెలియని ప్రతి వాళ్లకు అతను చెడ్డవాడుగానే తెలుసు. కానీ అతను ఎంత మంచి మనిషో ఇప్పుడు కూడా చెప్పకపోతే మరో జన్మలో కూడా నా బ్రతుకు బాగుపడదమ్మా. ఇది ఒట్టి అమాయకురాలు సార్. వీడు ఈ అమ్మాయిని ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా సహించింది. ఇప్పుడు ఇక తట్టుకోలేక ఇలా చేసింది సార్. పైగా ఒట్టి మనిషి కూడా కాదు సార్. వీళ్ళ కుటుంబం వీడి వల్ల సగం నాశనం అయితే నా వల్ల సగం నాశనం అయింది. ఇప్పుడు ఇది జైలుకి వెళ్ళిందని తెలిస్తే పూర్తిగా నాశనం అయిపోతుంది సార్. వీళ్ళింటి బాధలు పక్కింటికి కూడా తెలియకుండా బతుకుతున్న సంసారం సార్ వీళ్ళది. ఇప్పుడు ఇది జైలు పాలైందని తెలిస్తే పరువే ప్రాణంగా బతుకుతున్న వాళ్ళు ప్రాణాలతో బతకరు సార్. కన్న తండ్రిని తోడబుట్టిన దాన్ని దూరం చేసుకుని తన కన్న బిడ్డే తన వాళ్ళందరినీ ఒకటి చేస్తాడనే ఆశతో ఎదురు చూస్తాను సార్. వాళ్ళంతా ఒకటైతే నాకు అంతే చాలు. గాలికి ధూళికి పెరిగి నేనేమైపోయినా ఎవరికి నష్టం లేదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఈ శిక్ష నేను అనుభవిస్తాను. కనీసం ఈ విధంగానైనా ఆ అమ్మాయి రుణం తీర్చుకుని వాడిని అవుతాను. విడిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఒకటి చేయండి సార్. దయచేసి ఈ విషయం ఎవరికి తెలియనీకండి. నాకు ఈ సాయం చేయండి సార్, ప్లీజ్. నేను వేసుకున్న అయ్యప్ప స్వామి మాల మీద ఒట్టు వేసి చెప్తున్నా, నన్ను నమ్ము. నేను చెప్పిందంతా నిజం. నేను లోఫర్ని. నేను చేసిన పాపాల వల్ల
నా కూతుళ్ళిద్దరూ క్యాన్సర్తో చనిపోయారు. నా భార్య హాస్పిటల్లో కోమాలో ఉంది. కన్న తల్లినో కట్టుకున్న భార్యనో రన్నింగ్ ట్రైన్లోంచి తోసేసి నా కాళ్ళు పట్టుకొని నాకు లంచం ఇచ్చిన మనుషులను చాలా మందిని చూశాను. కానీ మన ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం తను చెయ్యని నేరాన్ని తన నెత్తిని వేసుకొని జైలుకు వెళ్ళిన గొప్ప మనిషి అమ్మా అతను. శ్వేత, ఇప్పుడేం చేద్దాం? అతన్ని కోర్టులో వద్దు మేడం. మళ్ళీ మా బావని కోర్టులో నిలబెడితే దేవుడికి శిక్ష వేసినంత ఘోరంగా ఉంటుంది. ఆ లోకంలో ప్రశాంతంగా ఉన్న మా అక్క ఆత్మ కూడా నన్ను శపిస్తుంది. గుర్తుందయ్యా, అలాంటి దెబ్బలు లక్షైనా కొడుతుంది. ఆ పిల్లకి ఆ హక్కు ఉంది. యు నో వన్ థింగ్, ఆ బిడ్డ కోసం ఏ ఆడది చేయని త్యాగాలు ఎన్నో చేసిందయ్యా. 20 ఏళ్లకి 60 ఏళ్ళలాగా లైఫ్లో అన్ని సుఖాలు వదులుకుంది. వాడు తప్ప వేరే బిడ్డలేవతని పెళ్లి కూడా మానుకుంది. అయినా ఆమెనే ప్రేమించే రాహుల్తో నా బలవంతం మీద పెళ్లి కొప్పుకుంది. సరిగ్గా వాళ్ళ పెళ్లి జరగాల్సిన టైంలోనే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చావు. బిడ్డ నాది అని అడ్డం పడ్డావు. దాంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. కేవలం ఆ బిడ్డ కోసం అతనితో కట్టించుకోవాల్సిన తాళి నీతో కట్టించుకుందయ్యా. అసలు ఏ ఆడుతున్నా పెళ్లి కాకుండా గర్భసంచి తీయించుకుంటుందా? నీ బిడ్డ కోసం ఆత్యాగం కూడా చేసిందయ్యా మహాతల్లి. ఇప్పుడు అర్థమైంది సార్. తను కనని బిడ్డతో ఆ అమ్మకాన్ని అమ్ముకున్న అనుబంధం ఎంత గొప్పదో నా మొరటి కొండకి ఇప్పుడు అర్థమైంది. అందుకే ఆ రాహుల్ గారి కాళ్ళ మీద పడి శ్వేతతో పెళ్లి కొప్పిస్తాను. నా ప్రాణమైన నా బిడ్డను ఆమె ప్రాణంగా చూసుకోమని వేడుకుంటాను. కానీ అతనికి వాళ్ళే వేరే అమ్మాయితో నిశ్చితార్థం. బావ చేసిన త్యాగం తెలియక అతను ఎన్ని తిట్లు తిట్టాను, ఎన్ని బాధలు పెట్టాను. సార్, బిడ్డ మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నానే తప్ప మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ సుఖంగా బతికే మార్గం మీ చేతుల్లో ఉంది. దయచేసి శ్వేతను పెళ్లి చేసుకోండి. నాకిక ఎవరితోనూ పెళ్ళొద్దు. ఆ తండ్రి కొడుకుల ప్రేమకు అడ్డుపడని చెప్పండి చాలు. అవును సార్, నా బిడ్డను మీ బిడ్డగా చూసుకోండి. మళ్ళీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. దయచేసి బాబుని ఈ ఇంటిని ఆయనకి అప్పచెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా? తెలీదు. బాబు. బాబు కనపడలేదా? అవును స్వామి, బిడ్డను మీ ద్వారా శివకు అప్పగించమంది. కానీ బిడ్డ కనిపించలేదు. ఏంటి బాబు, ఏమైంది? ఏడికి వెళ్తానా? మమ్మీ డాడీని జైల్లో ఉంచుతానంది. డాడీ ఇంట్లో ఉంచి వెళ్ళిపోయారు. పాపం ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. మేము తీసుకెళ్తారా? ఆగండి, వాణ్ణి నేను తీసుకెళ్తాను. నా తమ్ముడి ప్రాణాలు తీసిన వీళ్ళ నాన్నని కూడా మా తమ్ముడి దగ్గరికి పంపిస్తే గాని వీడిని వదలనని చెప్పండి. నన్ను వదలండి. ఆపండి, ఆపండి. రేయ్, నిన్ను కూడా నా తమ్ముడి దగ్గరికి పంపిస్తాను రా. రేయ్, బాబుని శ్వేతకు అప్పగించండి.